భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ గారైతే కన్నుమూశారు. వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస అయితే విడిచారు. ఆయన అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. శనివారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారైతే వెల్లడించారు. దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు. అటు ఏఐసిసి ప్రధాన కార్యాలయం పైన జాతీయ జెండాను సగానికి దించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశమై ఆయన మృతికి సంతాపం తెలపనుంది. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే 7 రోజుల పాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంది. నిజానికి చాలా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఈయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే కొంతవరకు ఈరోజు భారతదేశాన్ని కాపాడ్డాయి అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. పివి నరసింహారావు గారు కావచ్చు, లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు. కాంగ్రెస్లో కొంతమంది గొప్ప నాయకులు కూడా ఉన్నారు. అలాంటి నాయకుల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు, మన్మోహన్ సింగ్ గారు, పివి గారు. కాకపోతే వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదు అంతే.